సృష్టి లయస్థితికారకుడైన శివుడు శ్మశానంలోనే ఎందుకు సంచరిస్తాడు? ఒంటి మీద ఆభరణాలు లేకుండా బూడిదను రాసుకుని కపాలమాలను తన మెడలో ధరించి నాగులను ఆభరణాలుగా కూడా ధరిస్తాడు. మరి దీని వెనక ఉన్న అసలు రహస్యమేమిటి? దేవదేవుడైన మహాదేవుడు శ్మశానంలోనే తపస్సు చేయడానికి ఉన్న రహస్యం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ప్రపంచమంతా మాయతో నిండి ఉందని, చావు పుట్టుకలు చక్రంలా తిరుగుతూ ఉంటాయని తెలుసుకోలేరు. తనువు చాలించిన తర్వాత అది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మకు మాత్రం మరణం లేదు. మనిషి అంతిమంగా చేరే ప్రదేశంలోనే శివుడు నివసిస్తాడు. అసలు సృష్టి స్థితి లయకారికుడైన శివుడు శ్మశానంలో జ్ఞానం వెనుక కఠోర వాస్తవం ఉంది. శరీరం నుంచి విడిపోయిన తర్వాత ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ శరీరం అగ్ని వల్ల పునీతమైన తర్వాత మిగిలిన బూడిదను ఒంటికి రాసుకుని కపాల మాలను శివుడు మెడలో ధరిస్తాడు. విషనాగులను కూడా తన ఆభరణాలుగా ధరించడం అనేది సమస్త జీవరాశిని శివుడు సమదృష్టితో చూస్తున్నాడని అర్థం. ఆయనకు ఈ విషమైన అమృతమైన కూడా సమానమే. శివుని వెంట ఉండే భూతగణాలు వికృత రూపంలో ఉంటాయి. వాటి శరీరం నుంచి అవయవాలు బయటికి వచ్చి భయంకర ఆకారంలో ఉంటారు. నిజమైన శివభక్తులు వీటిని చూస్తే భయపడరు. ఈ గణాలు నిరంతరం శివుడితోనే ఉంటాయి కాబట్టి మహాదేవుణ్ణి ఆరాధించే ముందు వీటి పట్ల భయాన్ని వీడాలి. అంటే శివుడికి శ్మశానమైన ఆలయమైన ఒకటే అన్నమాట. అందుకే శివుడు నిరంతరం శ్మశానంలో సంచరిస్తూ ఉంటాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.